Hi, good morning. Today we are going to see Unit 2 of 10th class SSC Government Syllabus, Our Universe Gravitation. అసలు ఈ గ్రావిటేషన్ అనే చాప్టర్ రావడానికి కారణం ఏంటంటే ఇనీషియల్లీ మనిషి ప్లానెట్ మీద వచ్చిన దగ్గర నుంచి కూడా రకరకాల చుట్టుపక్కల ఉండే ప్లానెట్స్ని, స్టార్స్ని, రాత్రి మేడ మీద పడుకున్నప్పుడు స్టార్స్ని, వాటిని చూస్తూ 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 అవన్నీ ఏంటి, అసలు మూన్ ఏంటి, ఎర్త్ ఏంటి, సన్ ఏంటి అనే డౌట్స్ నార్మల్గా మనం బయట పడుకున్నప్పుడు చూసినప్పుడు కూడా వస్తుంటాయి. ఆ డౌట్స్ని సైంటిఫికల్ రిప్రజెంటేషన్ తోటి, ఏవో వేరియబుల్స్ రిప్రజెంటేషన్ తోటి, ఎక్స్ రిప్రజెంటేషన్, వై రిప్రజెంటేషన్ అని, అసలు అవన్నిటికీ ఉండడానికి కారణం ఏంటి, వాటి మధ్యలో ఉండే రిలేషన్స్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలనే జిజ్ఞాస మనిషికి ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం మనకి రికార్డ్స్ ప్రకారం డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఇమాజినేషన్తో రకరకాల మంది రకరకాలుగా ఆలోచించుండొచ్చు. కాకపోతే మనకి రికార్డ్స్ ప్రకారం ఉన్నది ఏంటంటే గ్రీక్స్ ఫస్ట్ బయటకు వచ్చారనమాట. అంటే డిఫరెంట్ ఐడియాస్ తోటి. గ్రీక్స్లో ఫస్ట్లో ఒక సూపర్ సైంటిస్ట్ ఒకటి ఉండే, టాలమీ అని. వాడి పేరు బయటకు వచ్చింది. రకరకాల మనం కూడా ఆలోచిస్తుంటాం, ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చిన పేరు టాలమీ, PTOLEMY, టాలమీ. వీడు సెకండ్ సెంచరీ అంటే 200 ADకి సంబంధించిన వాడు. వీడు ప్రపోజ్ చేసిన థియరీ ఏంటంటే జియోసెంట్రిక్ థియరీ అంటారు. జియోసెంట్రిక్ థియరీ అంటే ఏంటి అంటే ఎర్త్ మధ్యలో ఉంటుంది, మిగతా అన్నీ వాటి చుట్టూ తిరుగుతుంటాయి. నార్మల్గా మనం కూడా అబ్జర్వ్ చేస్తే అదే అనిపిస్తుంది. రాత్రి పడుకున్నాం అంటే మేడ మీద మనకి స్టార్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి. మూన్ ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో దగ్గర నుంచి అస్తమిస్తూ ఉంటాడు. సో అవన్నీ ఏమనుకుంటామంటే మనం మధ్యలో ఉన్నాం, చుట్టుపక్కల అన్నీ మన చుట్టూరా తిరుగుతున్నాయని అనుకుంటాం. సూర్యుడు కూడా అంతే అనుకుంటాం, సూర్యుడు కూడా మన చుట్టూరా తిరుగుతాడని అనుకుంటాం. సో దెర్ ఈజ్ నో mistake that Ptolemy thought that Earth is in center and all the other planets are revolving around it. సో కానీ ఇది 1400 ఇయర్స్, ఆల్మోస్ట్ 1400 ఇయర్స్ ఈ థియరీని అందరూ యాక్సెప్ట్ చేశారు, ఎవరు అపోజ్ చేయలేదు. కాకపోతే ఇంకొకటికి, కోపర్నికస్ అనే వాడికి డౌట్ వచ్చింది. ఎందుకు డౌట్ వచ్చింది అంటే వాడు అబ్జర్వేషన్స్ చేస్తూ ఉంటే డిఫరెంట్ ప్లానెట్స్ డిఫరెంట్ మూమెంట్స్, డిఫరెంట్ టైం ఫ్రేమ్తో ఉన్నాయి. అంటే ఒకే టైం ఫ్రేమ్లో మూవ్ అవ్వట్లేదు. అంటే మూన్ 7 o'clock స్టార్ట్ అయ్యి మళ్ళీ మార్నింగ్ 7 o'clock వెళ్ళిపోతుంది. కాకపోతే 7 నుంచి 8కి ఒక స్పీడ్తో, 8 నుంచి 9కి ఒక స్పీడ్తో, అలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్పీడ్తో తిరుగుతున్నాయి. సో వాడికి ఆబ్వియస్గా డౌట్ వచ్చింది. వాడు ఒక పాలిష్ మాంక్ అనమాట, కోపర్నికస్ అనేవాడు. సో వాడికి డౌట్ వచ్చింది. వాడు డిఫరెంట్ అబ్జర్వేషన్స్ చేసి, రాత్రిళ్ళు రకరకాల అబ్జర్వేషన్స్ చేసి వాడు ఏ కన్క్లూజన్కి వచ్చాడంటే హీలియోసెంట్రిక్ థియరీ ఆర్ కోపర్నికస్ థియరీ అని ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. దాని ప్రకారం ఏంటంటే ఎర్త్ చుట్టూరా మిగతా అన్నీ తిరగవు, సన్ చుట్టూరా మిగతా అన్నీ తిరుగుతాయి. సో వాడు అబ్జర్వేషన్స్ ఎంత ఎక్సలెంట్ అబ్జర్వేషన్స్ చూడండి. అప్పట్లో టెలిస్కోప్స్ లేవు, తొక్కతోలు ఏం లేవు, అయినా సరే వాడు రీడింగ్స్ తోటి ఆ కన్క్లూజన్కి వచ్చాడు. సో వీ షుడ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు గ్రేట్ ఫెలో. ఇది ఇమీడియట్గా ప్రపోజ్ చేశాడు. కాకపోతే ఏంటంటే అప్పట్లో అందరూ టాలమీ థియరీని యాక్సెప్ట్ చేశారు కాబట్టి వీడి థియరీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కాకపోతే వీడి థియరీ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది అనమాట. అంటే సన్ చుట్టూరా తిరగచ్చు అంటే రెండింటికి కాంట్రడిక్షన్ వస్తే తప్ప మనం అబ్జర్వేషన్స్ మొదలెట్టాం కదా. ఏదైనా ఒక థియరీ యాక్సెప్ట్ చేస్తున్నాం, సడన్గా ఇంకోటి వచ్చి అది థియరీ తప్పు అంటే అప్పుడు వాడు ఎందుకు తప్పు అన్నాడు, వీడు ఎందుకు కరెక్ట్ అన్నాడు, అలా ఆలోచిస్తాం. సో అదే టైప్లో హీలియోసెంట్రిక్ థియరీ అండ్ జియోసెంట్రిక్ థియరీ రెండింటికి మధ్యలో కాంట్రవర్సీ వచ్చి, ఆ కాంట్రవర్సీని ప్రూవ్ చేయడానికి డిఫరెంట్ సైంటిస్టులు ముందుకు వచ్చారనమాట. అలా స్టార్ట్ అయిన జర్నీ టైకో బ్రాహీ, వీళ్ళందరూ సూపర్ సైంటిస్టులు, వాళ్ళందరూ డిఫరెంట్ అబ్జర్వేషన్స్ చేసి ఏదో ఒక థియరీని ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుండగా జాన్ కెప్లర్ అనేవాడు టైకో బ్రాహీ స్టూడెంట్ అనమాట, అంటే అసిస్టెంట్. వాడు 1619 ADలో వాడు థియరీస్ అన్నీ, వాడు కలెక్ట్ చేసిన డేటాని అంతా థియరీస్ని పాస్టులేట్ చేస్తే అప్పుడు వాడి ఒరిజినల్ థియరీ. జాన్ కెప్లర్ ఏం చెప్పాడంటే హీలియోసెంట్రిక్ థియరీ ప్రకారం ప్లానెట్స్ అన్నీ సన్ చుట్టూరా రౌండ్గా తిరుగుతాయి, సర్క్యులర్ ఆర్బిట్స్లో. కానీ వీడి అబ్జర్వేషన్ ప్రకారం, కేప్లర్స్ థియరీ అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే రౌండ్గా తిరగవు, ఎలిప్టికల్ ఆర్బిట్స్లో తిరుగుతాయి.
అదే ఆబ్వియస్ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరిగినప్పుడు ఏంటంటే టైం ఫ్రేమ్ ఈక్వల్గా ఉండదు. సో మేబీ ఆ టైం ఫ్రేమ్ ఈక్వల్గా లేకపోవడం వల్ల వాడు ఆ కన్క్లూజన్కి వచ్చి ఉండొచ్చు.